రేఖా చిత్రం ఈ పేరు అనేది సినిమాకి ఎగ్జాక్ట్లీ యాప్ట్ అవుతుంది. ఈ మూవీకి మలయాళం డబ్బింగ్ వర్షన్ అన్నమాట. ఇది ఆహా ప్లాట్ఫామ్లో అవైలబుల్గా ఉంది, చూడొచ్చు. నిజంగా ఒక థ్రిల్లర్స్, క్రైమ్ బేస్డ్ మూవీ, ఇన్వెస్టిగేషన్ స్టోరీస్ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకి ఈ మూవీ ఒక ఫీస్ట్, అంటే ఒక విందు లాంటిదని చెప్పొచ్చు నేను. మీరు తెలుగు రేటింగ్ చూసి కంగారు పడిపోయి అవుట్ ఆఫ్ 10 ఓన్లీ 5 ఉంది అని చెప్పి అవాయిడ్ చేయొద్దు. నిజంగా థ్రిల్లర్స్ని ఇష్టపడేవాడు, సస్పెన్స్ మూవీని ఇష్టపడేవాళ్ళు, ప్లస్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ స్టోరీస్, ఏవైతే పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటుంది కదా, అట్లాంటి స్టోరీస్ని ఇష్టపడేవాళ్ళు ఖచ్చితంగా చూడొచ్చు. మీరు పక్కా, నేను చెప్తున్నాను కదా, ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు. ఏంటి అంటే, ఇక్కడ చిన్న లైన్లో చెప్తాను. ఈ మూవీలో ఒక ఆఫీసర్ ఉంటాడు, తను రమ్మీ ఆడి సస్పెన్షన్లో ఉంటాడనమాట. చాలా అమౌంట్ గెలుచుకుంటాడు, బట్ సస్పెండ్ అవుతాడు. ఆ న్యూస్ ఇచ్చింది ఎవరో కాదు, తన లవరే ఇస్తుందన్నమాట. ఆవిడ ఒక రిపోర్టర్. సో తను ఆ సస్పెన్షన్ అయిపోయిన తర్వాత పనిష్మెంట్గా ఒక మారుమూల చిన్న పల్లెటూరుకి, ఎక్కడైతే ఒక ట్రైబల్ ఏరియాకి తనకి పోస్టింగ్ ఇస్తారు పనిష్మెంట్ కోసం. అక్కడ క్రైమ్ రేట్ కూడా పెద్దగా ఏముండదు అని చెప్పిస్తారు. అనుకోకుండా అక్కడికి ఒక పర్సన్ వస్తాడు. వచ్చి తన ఫేస్బుక్ లైవ్ పెట్టి ఒక 40 years బ్యాక్ ఏం జరిగింది అంటే, తను చేసినటువంటి క్రైమ్, తనతో పాటు ఒక 2 పేర్లు చెప్పి, నేను ఇక్కడ ఒక అమ్మాయి శవాన్ని పాతిపెట్టాను, తను చాలా చిన్నపిల్ల, మేబీ 18 years ఉంటాయేమో అని చెప్పి ఎండ్ చేసేస్తాడు ఫేస్బుక్ లైవ్ని. తనప్పుడు సూసైడ్ చేసుకుంటాడు. ఈ కేసు అనుకోకుండా కొత్తగా వెళ్ళినటువంటి హీరోకి, ఆ పోలీస్ స్టేషన్కి తనకి వస్తుంది. తను ఈ కేసు ఎట్లా సాల్వ్ చేస్తాడు, నిజంగానే అతను చెప్పింది నిజమా అని చెప్పి తవ్వి చూస్తే అక్కడ హీరోకి మాత్రమే కనిపిస్తుంది ఎముకల గూడు. ఆ అస్థిపంజరాన్ని ఒక్కదాన్ని పెట్టుకొని అది అమ్మాయిది అని చెప్పి కన్ఫర్మ్ చేస్తూ, అసలు ఆ అమ్మాయి ఎవరు అని చెప్పి, రేఖ అన్నమాట తన పేరు, తన డీటెయిల్స్ కనుక్కొని ఎండింగ్ వరకు తను ఎవరు మిగతా ఆ క్రైమ్లో పార్ట్నర్స్గా ఉన్నారో వాళ్ళని ఉరికమ్మం ఎక్కించేంత వరకు కూడా ఈ సినిమా అనేది జరుగుతుంది. చాలా థ్రిల్ ఫీల్ అవుతారు. నిజంగా హుయిషి అనే దాని చుట్టూనే కథ తిరుగుతుంది. నిజంగా ఈ మూవీకి ప్రాణం ఏంటి, పాజిటివ్స్ అంటే స్టోరీ చాలా బాగుంటుంది. దానితో పాటు మీకు స్క్రీన్ ప్లే, చాలా కాలం జరిగిపోయింది కాబట్టి అప్పుడు ఉన్నటువంటి అప్డేషన్ ఏమీ ఉండదు. ఒక మూవీ షూటింగ్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. చాలా క్యారెక్టర్స్ వస్తాయి స్టోరీలో, మీకు ప్రతి క్యారెక్టర్ కూడా రిలవెంటే. ఈ క్యారెక్టర్ ఎవరు బాగా యాక్ట్ చేయలేదు అన్నట్టు ఉండదు. చాలా బాగా అందరూ యాక్ట్ చేశారు. చాలా నీట్గా ఉంటుంది స్క్రీన్ ప్లే, మిమ్మల్ని ఎక్కడ కన్ఫ్యూజన్కి గురి చేయదు. హీరో ఇన్వెస్టిగేషన్ ఎటువైపు అయితే లీడింగ్ వెళ్తుందో, పాత ఎట్లా క్లోజ్ అవుతుంది, తను వేరే పాత ఎట్లా చూస్ చేసుకుంటాడు, తనకు వచ్చే అడ్డంకులు ఏంటి, తను ఫస్ట్ నుంచి ఎవరినైతే నేమ్స్ చెప్పాడో వాళ్ళు చాలా బిగ్ షాట్స్ అన్నమాట. ఫస్ట్లో లైవ్ పెట్టి చెప్పిన తను, వాళ్ళని టచ్ చేయాలన్నా కూడా సొసైటీలో అందరూ భయపడతారు. సో అట్లాంటి వాళ్ళ మీద ఇలాంటి ఎలిగేషన్స్ వచ్చినప్పుడు హీరో దాన్ని ఎలా ఫేస్ చేస్తాడు. అసలు ఈ హీరో ఈ కేసు కనుక సాల్వ్ చేయకపోతే తన్ని ట్రాఫిక్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. సడన్గా ఈ కేసు క్రైమ్ బ్రాంచ్కి షిఫ్ట్ అవుతుంది. బట్ దాన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకుని హీరో ఎలా సాల్వ్ చేశాడనేది చాలా బాగుంటుంది. థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళకి సస్పెన్స్లు, ట్విస్ట్లు అవన్నీ చాలా బాగుంటాయి. మీకు డైరెక్టర్ చూపించే విధానం కూడా, యాక్టర్స్ కూడా అందరూ బాగా యాక్ట్ చేశారు. ఎస్పెషల్లీ హీరో, సపోర్టింగ్ రోల్స్, విలన్, మీరు ఎక్స్పెక్ట్ చేయలేరనమాట. అవునా వీళ్ళ ఇలా ఉన్నారా అనిపిస్తుంది. చాలా బాగుంటుంది ట్విస్ట్. టైటిల్ మాత్రం చెప్పాను కదా, చాలా యాప్ట్ ఈ మూవీకి. ఎగ్జాక్ట్లీ బీజిఎం కూడా భలే వర్క్ చేస్తుంది. మమ్ముట్టి గారికి నిజంగానే థ్యాంక్స్ చెప్పాలి. భలే ఇన్వాల్వ్ చేశారు ఆయన క్యారెక్టర్ని ఇందులో. మీకు మూవీ చూస్తే చాలా బాగా అర్థమవుతుంది. ఆహాలో అవైలబుల్గా ఉంది. ఇంట్రెస్టింగ్ ఉన్నవాళ్ళు డెఫినెట్గా చూడండి. రేటింగు, రివ్యూస్ ఇవేం పట్టించుకోవద్దు. థ్రిల్లర్ కాబట్టి, థ్రిల్లర్స్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకునే వాళ్ళు, థ్రిల్లర్ మూవీస్ని ఆ జోన్లో చూడాలి అనుకుని ఉంటారు కదా, అలాంటి ఆడియన్స్కి ఈ మూవీ చాలా బాగా నచ్చుతుంది. ఎంతైనా మలయాళం స్టోరీస్ కాన్సెప్టే డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళ కంటెంట్ అంటే స్టోరీనే ఎక్కువ నమ్ముకుంటారు. మీకు అక్కడ పెద్దగా సాంగ్స్ ఏమి ఉండవు, చాలా తక్కువ ఉంటాయి ఈ మూవీలో. బీజిఎం కూడా కొన్ని సీన్స్కి ఇంకొంచెం ఉంటే బాగుండు అనిపిస్తాయి. పెద్దగా ఫైట్స్ ఏమి ఉండవు అసలు. పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ కదా, పెద్ద భారీ ఫైట్స్ అట్లాంటివి ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు. నీట్గా వెళ్ళి చూస్తే, ఓపెన్ చేసి ఆహాలో చాలా థ్రిల్ ఫీల్ అవుతారు. భలే ఉంది కదా మూవీ అనిపిస్తుంది డెఫినెట్గా. నిజంగా ఇది చాలా బాగుంటుంది. ఇదైతే నా రివ్యూ. మీకు ఎలా అనిపించిందో మీరు కూడా చూసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చాలా వీడియోస్ చేస్తున్నాం, రివ్యూస్ చేస్తున్నాం, స్టోరీస్ చెప్తున్నాం. ప్లీజ్ కొంచెం మా ఛానల్ని కన్సిడర్ చేసి లైక్ చేయొచ్చు కదా, షేర్ చేయొచ్చు కదా, వీలైతే
కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.